ఆచి చికెన్ మసాలా అన్నదాతల శ్రేయస్సును కాపాడడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులు, కొనుగోలుదారులు, రైస్ మిల్లర్ల సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడా పారదర్శకత లోపించకూడదని ఆదేశించారు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియలో ఎవరిని బతిమాలుకునే పరిస్థితి రాకూడదని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి సమావేశానికి గైర్హాజరైన అధికారుల తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన వారికి తక్షణమే మెమోలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు పాటిల్ను ఆదేశించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని మంత్రి జూపల్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీరు, నీడ కోసం షెడ్లు, గన్ని బ్యాగులు, హమాలీలు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు సరిపడా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయరాదని, నాణ్యత ప్రమాణాల్లో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నిల్వల వద్ద ఆలస్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లారీ కాంట్రాక్టర్లకు సామర్థ్యాన్ని పెంచి ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. క్లస్టర్ స్థాయి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట వివరాలను పక్కాగా సేకరించి నివేదికలు అందించాలని, తద్వారా కొనుగోలు ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తవని వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.87 లక్షల ఎకరాల్లో సుమారు 4.44 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు వీలుగా ప్రతి మండలానికి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తన నియోజకవర్గంలో పొద్దుతిరుగుడు సాగు ఎక్కువగా ఉందని, దానిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రిని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించి వ్యవసాయ శాఖ మంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.